పొత్తులు కొత్త లెక్కలంటూ చంద్రబాబు పవన్ ఢిల్లీకి వెళ్ళారు. నిన్న సాయంత్రం నుంచి ఢిల్లీ పెద్దలతో సమావేశం వస్తారు. దీనిపై రియాక్షన్ ఏంటి? మేము ఇంతకుముందు కూడా చెప్పాము, ఈ ప్రాసెస్ ఇది 20 రోజులు, నెల రోజులు, 2 నెలల నుంచో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఈసారి నేనన్న దాంట్లో కూడా హీజ్ ఇన్ సచ్ ఎ డెస్పరేషన్. ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఎట్లయితే ఇదవుతుంటాడో, లేదా దింపుడు కళ్ళ మాసి అంటారు ఇంకా ఫైనల్గా, ఆ దీంతో చేసే ప్రయత్నము, చేయని ప్రయత్నం అంటూ లేదు, చేసే ప్రయత్నం కాదు, చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు తనను ఆవాహించాలి, వీటన్నిటిని పెట్టుకుని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలనే దాంట్లో భాగంగా ఆయన ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడో అందరు చూస్తూనే ఉన్నారు. దీంట్లో మీకేమనిపిస్తుందో నాకు అర్థం కావట్లే, కానీ అది బలహీనతోడ కాదు, ఒక నిస్పృహ. ఇది మిస్ అయితే ఇంక నేను నా బతికే వృధా, నేను అయిపోయినట్టే అని భావించే వ్యక్తి ఆఖరి క్షణంలో చిన్న గడ్డిపోత దొరికినా ఎట్లయితే కొట్టకపోయేవాడు ఎట్లా చేస్తాడో ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంక అది దాంట్లోనే నిస్సహాయత, బలహీనత, డెస్పరేషన్ ఏదైతే ఉందో అది బలమని ఎవరని అనుకుంటే, తద్వారా ఆయన ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది. అది కుదిరితే ఆయన ఈసారి అప్పటికీ ఇప్పటికీ మీరు గతంలో ఫస్ట్ నుంచి చూసినా కూడా ప్రతిసారి ఎవరో ఒకరి ఇది లేనిదైతే కాలేదు, అందరినీ పెట్టుకుంటున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలను బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు, ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు. 2009లో తన వల్ల కాలే అన్ని కూటములు ఏకమైనా. ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగట్టుకుని రావాలని చూస్తున్నాడు. ఇందులోనే మా బలం తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానం కానీ, వాళ్ళ అతని డెస్పరేట్ అటెంప్ట్స్లోనే, చంద్రబాబు నాయుడు డెస్పరేట్ అటెంప్ట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి బలము, వైఎస్ఆర్సీపీ బలము, మా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజల నుంచి ఉన్న అభిమానము, బ్లెస్సింగ్స్ అవి దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతాయి, వ్యక్తం అవుతాయని నేను భావిస్తున్నాను. ఏవో పడికట్టు మాటలు లాంటివి 4 పట్టుకొని ఎవరో రాయిచ్చిన స్క్రిప్ట్లు చదవడం, వాటికి ఏమైనా వాల్యూ ఏమైనా ఉంటుందా చేసేసి. ఎప్పుడైతే ఆమె షర్మిలమ్మ, మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, తెలంగాణలో ఉన్నప్పుడు ఒక పార్టీ, ఇప్పుడేమో ఒక ఎత్తిపోయిన దివాలా తీసిన పార్టీకి, నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఓ పాడుబడిన బంగ్లాను కదా రెంట్కి తీసుకున్నట్లయితే శిథిల భవనాన్ని ఇచ్చేసుకొని చేసినట్టు ఆమెను పెట్టి నడుపుతున్నారు. సో అక్కడ నుంచి ఏమేమి వస్తే అవన్నీ మాట్లాడుతుంటారు. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే దాంతోనే వెళ్తున్నారు. అది ఆ పార్టీ లక్ష్యం కావచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు, వెనకడ నడుపుతున్న వాళ్ళ లక్ష్యం అయ్యిండొచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు. అవే మాటలు వస్తున్నాయి. ఎన్ని రోజులు మాట్లాడినా అవే వస్తాయి. పూను ఇంకా పెరుగుతాయి, ఇంకా అసహ్యకరమైన రీతిలో, ఇంకా నీచమైన దీంట్లో, ఇంకా అగ్లీ దీనిగా ఇది పోతుంది. ఎందుకంటే నడిపించేవాడు ఎవడైతే వాళ్ళ కోరికలన్నీ ఇట్ట తీర్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్తున్నటువంటి వాళ్ళని గతంలో తెలుగుదేశం పార్టీ జయరామ్ గారు కావచ్చు, లేకపోతే కొంతమందిని అనేక రకాల చేసింది అవినీతి పరంగా. వాళ్ళ పార్టీలో చేసినప్పుడు వాళ్ళకి టికెట్ ఇస్తుంది, వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి, దానికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. అలాగే ఈ పోయిన వాళ్ళు వీళ్ళ ఇది చేయాలి. పోయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ అవకాశం లేదో, లేదా వాళ్ళ దారి చూసుకుని ఇక్కడ కుదరదు అనుకున్నప్పుడు పోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకుని అది బలం అనుకొని ఆ పార్టీ చూపడం, ఇవన్నీ చూపించి ఏదో ఇప్పుడు ఈ పార్టీలతో పొత్తుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి పోయిన నాయకులనో, లేకుంటే ఎవరినైనా టికెట్లు లేకనో, కుదరకనో, ఇమడలేకనో వచ్చిన వాళ్ళని చూపి ఇది బలం అని చెప్పి ప్రజలకు చూపించాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అండ్ అలాంటి వాళ్ళు చేసేటప్పుడు దానికి ఈరోజు మాట్లాడింది ఈ రాత్రికి మాట మార్చినా అప్పటికి అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయగల మేటి ఎల్లో మీడియా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ మీడియా పరంగా ఉండే దీంతో ఒకటే చెప్పిందే 10 సార్లు పెట్టి అదే నిజమని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏది అనుకుంటే అది నిజం అనుకుంటారు. కాబట్టి
నేను ఇంతకుముందు ఉన్నట్టు ఇటు బీజేపీతో కానీ అటు కాంగ్రెస్తో కానీ అందరితో ఒకేసారి పొత్తు పెట్టుకోను డైరెక్ట్ ఇండైరెక్ట్ చేస్తూ అది బలహీనతే బలమని కూడా ప్రచారం చేసుకోగలిగినంత సామర్థ్యం ఉన్న గుంపు అది చంద్రబాబు కానీ ఆయన వెంబడి ఉండేవాళ్ళు కానీ ఆ ముఠా కానీ మొత్తం. కాబట్టి అలాంటి వాళ్ళు దేన్నైనా సమర్థించుకోగలరు. దానికి జనం అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ గమనిస్తుంటారని మేము అనుకుంటున్నాం. జరుగుతుందా? ఎవరున్నారు? ఏమో తెలియదు, మనకు తెలియదు ఏం జరుగుతుందో. ఏం జరిగినా ఏదైనా ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నా ఈయన తెలియకుండానే పెంచుతూ పోయిన దాంట్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు 40-50 ఇవ్వకపోతే ఆయన బలం ఇంతని ఊహించుకునే వాళ్ళు నిరాశపడుతున్నారు. అది బ్యాక్లాష్ వస్తుంది, అది కొడుతుంది. ఇది వాళ్ళు చేసుకున్నదే. ఆయనకు 24 ఇస్తే ఇంతేనా ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న వాళ్ళకు ఇంకా కాడనే దాంతో అర్థమైంది. ఆ రకంగా వాళ్ళు నిరాశపడినారు. ఈరోజు బీజేపీతో పెట్టుకుంటే వాళ్ళకి ఎన్ని వాళ్ళో తెలియదు. అన్నీ ఇచ్చినాక ఈయనకు మిగిలిన సీట్లు ఎన్నో. అప్పుడు ముఖ్యమంత్రి ఈయన ఎందుకు చేయాలని ఎవడన్నా అనుకుంటే దానికేమవుతుందో అది కూడా తేలాల్సింది. యథావాత తనకున్న ఏదైతే మ్యానిపులేటివ్ స్కిల్స్ ఉన్నాయో దేన్నైనా తిమ్మిని బొమ్మిని చేయగలనే తనకున్న విశ్వాసం, దాంతో తను వ్యవహరించే తీరు, ఇది ఏదైనా సేవ్ చేస్తే కన్విన్స్ చేసుకొని తన నాయకత్వంలోని వీళ్ళందరినీ కూడగట్టుకొని ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తన ఏదో రేపు కావాలని ఆయన ప్రయత్నం. కానీ మేము చెప్తున్నది ముందు నుంచి ఏదైతే మాదైతే ఒక నాట్యుకాల్ ఒక ప్లాన్డ్ దీనిగా పద్ధతి ప్రకారము ఖచ్చితంగా ఒక డిసిప్లైన్డ్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ లాగా మాది నడిచింది. ఈరోజు అన్నిటికీ సిద్ధంగా సర్వసన్నద్ధంగా ఉన్నాం రేపు వచ్చే నెలలో జరిగే ఎన్నికలకు. వాళ్ళదేమో ఈరోజు ఇంకా మొదలే కానీ ప్రిపరేషన్ మొదలు కానీ లాస్ట్ మినిట్లో చదవాలనో లేదంటే కాపీలు కొట్టేటోట్లు గట్టెక్కచ్చిన స్టూడెంట్ లాగా వాళ్ళది ఉంది. ఇంక వాళ్ళది చూడాల్సింది వాళ్ళది, మీరు రాసుకోవాల్సింది వాళ్ళ న్యూస్ ఎక్కువ వస్తుంటుంది. రోజు వాళ్ళ టికెట్ల పంచాయతీ కానీ సీట్ల పంపకాలు కానీ దాని అభ్యర్థుల ఎంపిక కానీ అసలు అభ్యర్థులే లేని ఇవి ఉన్నాయి. అలాగే అభ్యర్థులు వాళ్ళు పెడితే యువతలు ఎవరు తిరుగుబాటు చేయడం ఉండొచ్చు. ఈ రకరకాలంతా మీకు వార్తలు అక్కడ దొరుకుతాయి. వచ్చే ఇదంతా చేస్తే నెల రోజులు కూడా టైం లేదు. లెటర్స్ అదంతా ఎట్లా ఎండ్ అవుతుందో ఎట్లా ఇది అవుతుంది అనేది వాళ్ళ వైపు అంతా ఆసక్తికరంగా అక్కడే ఉంది కదా. లెటర్స్ సీ దట్. అదే కేసు నడుస్తుంది. అందుకే దాన్ని చెక్ చేయగలిగాము. ఆ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని చెక్ చేశారు. ఈరోజు దీన్ని చెక్ చేయగలిగాము. ఈసారి ఏంటంటే కేసు కూడా పెట్టి ప్రొసీడ్ అవుతున్నాం. అప్పుడేమో ఆయన చెక్ అయిపోయింది ఏం కాలేదు కదా అని ఔదార్యం చూపించారు ఆ కాలంలో 20 ఏళ్ల క్రితము. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని వదిలితే మళ్ళీ ఆ బుద్ధి ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని కేసు పెట్టడం, న్యాయస్థానాలు కూడా ప్రైమ్ ఆఫీస్ కేసులు ఉన్నాయని అవి సీరియస్గా నడుస్తున్నారు. ఐ థింక్ ఈసారి ఒక లాజికల్ ఎండ్కి పోతుంది, వీడికి ఎండ్ అయిపోతుందని మేము భావిస్తున్నాం. ఇది కూడా నేను ఇంతకుముందు అన్నా కదా, అది వాళ్ళ బలహీనతను సూచిస్తుంది తప్ప మా బలాన్ని వాళ్ళ డెస్పరేషన్లో ఏం తెలుస్తుందంటే వైఎస్ఆర్సీపీ బలము, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పక్కాగా లేకపోతే ఎంత కన్స్ట్రక్టివ్గా లేదా రాష్ట్ర ప్రజలకు ఎంత దగ్గరగా లేదా ఆయన అభిమానానికి ఎంతగా పాత్రుడయ్యారు అనేది దీంట్లో వ్యక్తమవుతుంది తప్ప వాళ్ళ బలం వ్యక్తం కాదు. మా బలం వ్యక్తమవుతుంది వాళ్ళ డెస్పరేట్ అటెంప్ట్స్లో, వాళ్ళ బలహీనత వ్యక్తమవుతుంది. ఇవి లాస్ట్ మినిట్ వాళ్ళు చేస్తున్న గడ్డిపోతనైనా పట్టుకునే ప్రయత్నం ఏమిందో దాంట్లో ఏమి జరగదు. ఎందుకు జరగదంటే ఏది చేసినా 50% ద డెసిసివ్ మార్క్ అయినప్పుడు మాకు సంబంధించినంత వరకు 50% అబౌవ్ ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా మాకు ఉంది. కాబట్టి ఎందుకంటే ప్రజలకు చేసిన సేవ కానీ లేదా పథకాలు కానీ లేదంటే విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ వీటన్నిటి వల్ల వీఆర్ కాన్ఫిడెంట్. వీళ్ళందరూ ఏకమైన మీకు తెలియంది ఏముంది, 50% పైన ఉండేవాడిది అవుతుంది. వాళ్ళందరూ కలిసిన 49% దాటే అవకాశం లేదు. అండ్ కలిసిన వాళ్ళు ఎన్ని రకాల వీళ్ళు కలిశారు, వాళ్ళ మధ్య ఏమన్నా ఒక ముందు నుంచి ఒక భావసారూప్యం ఉందా? ఎక్సెప్ట్ 4 సీట్లు ఎక్కువ తెచ్చుకోవాలా, 2+2 4 అనే లెక్కలు వేసుకోవడం తప్ప 2+2 4 0 కూడా అవుతుంది. 0 కలిస్తే ఏమవుతుంది?
ఇంకొక ఇది అవుతుంది. వీళ్ళు అంతిమయాత్రలాగా లేకపోతే ఫైనల్ స్టేజ్లో వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ టీడీపీ. అవి అలాంటివి అసలు పార్టీ ఉనికే లేదు, పార్టీ పేరు ఉంది తప్ప దానికి ఒక స్వరూపంగా అనేది లేని జనసేన. ఇంకా అలాగే బీజేపీ నేషనల్ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దాని ప్రజెన్స్ ఎంత ఉందో, లాస్ట్ టైం ఎంత ఓట్లు వచ్చాయో దానికి కానీ ఆ కాంగ్రెస్ కానీ మీరు చూశారు. ఇవన్నీ చూసినప్పుడు మీకే తెలుస్తుంది కదా దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది. బట్ దాని నుంచి జనంకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు పోతున్నారు, ఫెయిల్ అయినారు, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు కాబట్టి తట్టుకోలేక వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ జనానికి మెసేజ్ పోయింది.